తిరుమలలో భక్తుల సౌకర్యార్థం కోసం ఉచిత బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉచిత బస్సులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. టీటీడీకి చెందిన 12 ఉచిత బస్సులతో పాటు ఆర్టీసీకి చెందిన మరో 20 బస్సులు అదనంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రతి 8 నిమిషాలకు ఓ ఉచిత బస్సు భక్తుల కోసం అందుబాటులో ఉందన్నారు. ఆర్టీసీ సేవలతో ఇకపై ప్రతి 6 నుంచి 7 నిమిషాలకు తిరుమలలో ఉచిత బస్సు అందుబాటులో ఉంటుందని చెప్పారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గించే అవకాశం ఉందని, ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయన్నారు. ఇక ప్రైవేటు వాహనాల వల్ల వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు వీలుంటుందన్నారు. తిరుమలలో ఉచితంగా బస్సులు నడిపేందుకు ముందుకు వచ్చిన ఆర్టీసీకి ధన్యవాదాలు తెలిపారు. కేవలం తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు మాత్రమే టికెట్లు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. ఒక 20 బస్సుల్ని వాళ్ళ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సెస్ ని తిరుమల తిరుపతిలో రెగ్యులర్ గా రన్ చేసే వెహికల్ ని తిరుమల లోపల కూడా రన్ చేయడానికి డిసైడ్ అయ్యారు. సో ఆ రిక్వెస్ట్ లాస్ట్ 2 months నుంచి టీటీడీ చేసింది. అంటే చాలా ఫాస్ట్ గా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అప్రూవల్ చేసి ఈ రోజు ప్రారంభించడం జరిగింది. దీనివల్ల మనకి తిరుమల లోపల ఇంటర్నల్ గా దాదాపు 80 ట్రిప్పులు రెగ్యులర్ గా అడిషనల్ గా యాడ్ అవుతాయి. మన టీటీడీ బస్సుల్ని దాదాపు 12 బస్సుల్ని ఎవ్రీడే దాదాపు 300 ట్రిప్పులు తిప్పుతూ ఉంటాము. దాదాపు 8 నిమిషాలకు ఒకసారి మన బస్సులు తిరుగుతూ ఉంటాయి తిరుమలలో బస్సులు మీ అందరికీ తెలుసు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఏమీ ఛార్జ్ చేయకుండా భక్తుల ప్రయోజనాల కోసం ఉచితంగా రన్ చేస్తాం. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక రైట్. ఇక తిరుమలలో ఉచిత బస్సులు అందుబాటులోకి వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. భక్తుల సౌకర్యార్థం కోసం ఉచిత బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, టీటీడీ ఈ రోజు నూతన ఉచిత బస్సులను ప్రారంభించింది. ఈ మేరకు అధికారులు ఈ రోజు బస్సులకు సంబంధించి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు. ఇప్పటికే తిరుమలలో 8 ఎలక్ట్రిక్ బస్సులను ఏదైతే భక్తులు లోకల్ తిరిగేందుకు వినియోగిస్తున్నారు. దీంతో పాటు ఈ రోజు అదనంగా 2 బస్సులను తీసుకునే పరిస్థితి ఉంది. అంటే ప్రస్తుతం 20 బస్సులు తిరుమలలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి 8 నిమిషాలకు కూడా ఉచిత బస్సు భక్తులను ఇక్కడ గమ్య స్థానాలకు చేరుస్తుందని చెప్పి అధికారులు ప్రకటించారు. ప్రతి 6 నుంచి 7 నిమిషాలు కూడా ఉచిత బస్సు ఆ స్టాఫ్లు అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. మొత్తం 300 ట్రిప్పులు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు, అలాగే ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ పెరిగిపోవడం, పాత జీపులు ఇతర వాహనాలు ఏదైతే ట్రాన్స్పోర్ట్ జరుగుతుండటంతో కాలుష్యంగా ఎలక్ట్రిక్ ఉచితంగా నడిపేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. ఆర్టీసీ సహకారంతో ఈ బస్సుల్ని టీటీడీ అయితే వినియోగిస్తోంది. అలాగే తిరుపతిలో కూడా త్వరలో ఏదైతే శ్రీవారి మెట్టు అలాంటి మార్గాలు కూడా గతంలో ఉచిత బస్సులు ఉండేవి, ఆ తరహాలో మళ్ళీ కూడా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ప్రారంభించిన బస్సులు కేవలం తిరుమలలో మాత్రమే, తిరుమలలో అక్కడ లోకల్ స్వామివారి టెంపుల్ కానీ, అన్నప్రసాదాలకు కానీ, వసతి గదుల కౌంటర్లకు కానీ ఈ విధంగా భక్తులు అక్కడ లోకల్ ప్రైవేటు వాహనాలకు ఎక్కువ ధర వెచ్చించే బదులు ఈ ఉచిత బస్సుల్లో సులభంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే విధంగా టీటీడీ అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మురళి, మొత్తం 20 బస్సులు ఈ రోజు నుంచి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ అందుబాటులోకి రానున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.